వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మరియు రీకౌంటింగ్ వెరిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సో మనందరికీ తెలిసిన విధంగా bie.ap.gov.in లోకి లాగిన్ అయినట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సైట్ ఇది. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఐపీఈ రిజల్ట్ 2022 అనేది ఉంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, జనరల్, వొకేషనల్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని మనం చెక్ చేసుకోవడానికి 4 లింక్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ లింక్స్ ద్వారా మనకు సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇదివరలోనే పరీక్షా ఫలితాలు రిలీజ్ అయ్యాయి. సో మనం ఏ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితాలు కావాలో దాని ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అన్నటువంటి లింక్ను క్లిక్ చేసిన వెంటనే మనకు హాల్ టికెట్ నెంబర్, తర్వాత విద్యార్థికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది అడగడం జరుగుతుంది. సో సంబంధిత వివరాలు ఇచ్చి మనం సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి గ్రేడ్, పాస్ గ్రేడ్ అనేది డిస్ప్లే అవుతుంది. దాని మీద ఓకే అని క్లిక్ చేసిన వెంటనే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి మార్క్స్ మెమో అనేది మనకి ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది. మనకు చివరిలో ప్రింట్ ఆప్షన్ అనేది కూడా, ప్రింట్ అనేటువంటి బటన్ కూడా ఉంది. దాని మీద క్లిక్ చేసి మన ఈ మార్క్ రిజిస్టర్ను, మార్క్ మెమోను ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ మనం గమనించినట్టయితే ఒక విద్యార్థికి ఏదైనా సబ్జెక్ట్లో తాను ఆశించిన మార్కుల కన్నా తక్కువ వచ్చినట్టయితే అలాంటి వారు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. 25వ తేదీ నుంచి జూలై 5వ తేదీ లోపల అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అనేది ఉంది. ఈ స్టూడెంట్ లాగిన్ క్లిక్ చేసిన వెంటనే స్టూడెంట్ సర్వీసెస్ అనేటువంటి ఆప్షన్ మనకి ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ మైగ్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కావచ్చు, రీవెరిఫికేషన్ అండ్ స్కాన్డ్ కాపీ కావచ్చు, రీకౌంటింగ్ అప్లికేషన్ కావచ్చు, లేదా డౌన్లోడ్ డిఫరెంట్ అప్లికేషన్స్ కావచ్చు, స్టేటస్ కావచ్చు. సో రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఇక్కడ స్టూడెంట్ సర్వీసెస్లో ఇవ్వడం జరిగిందనమాట. సో మరి ఈ వీడియోలో రీకౌంటింగ్ పర్పస్ ఎలా చేయాలి. రీకౌంటింగ్ అంటే కేవలం మన యొక్క పేపర్లో ఉన్నటువంటి మార్క్స్ను తిరిగి మరి ఒకసారి కౌంట్ చేస్తారనమాట. అంతకు మించి ఇక్కడ ఏమీ ఉండదు. సో ఇక్కడ ఆ లింక్ను క్లిక్ చేసిన వెంటనే రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ అప్లికేషన్ కోసం మనం హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఫాలోడ్ బై అవర్ ఈమెయిల్ ఐడి సో ఇచ్చి గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనం ఇచ్చినటువంటి హాల్ టికెట్కి సంబంధించినటువంటి మార్క్స్ మెమో లేదా రీకౌంటింగ్ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సంబంధిత వివరాలన్నీ సరిచూసుకొని మనదే అన్నట్టు రూఢీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏ సబ్జెక్ట్కి అయితే రీకౌంటింగ్ అప్లై చేయదలుచుకున్నామో ఆ సబ్జెక్టుకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి చెక్ బాక్సెస్ను క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క సబ్జెక్టుకు 260 రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది ఎంత పే చేయాలనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఒక సబ్జెక్టుకి అయితే 260 రూపీస్. మరి అదేవిధంగా 2 సబ్జెక్టులు మనకు కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ని మనం ఇక్కడ చెక్ బాక్సెస్లో క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత మనకు సంబంధించిన మొబైల్ నెంబర్, అడ్రస్, పిన్ కోడ్ నెంబర్ ఇచ్చేస్తే మనకు చిన్న డైలాగ్ బాక్స్లో మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకోమంటుంది. ఓకే అని మనం ప్రెస్ చేసినట్టయితే మనం రీకౌంటింగ్కి అప్లై చేయదలుచుకున్నారా అనే ఒక ప్రశ్న అడుగుతుంది. సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే ఈ పేజ్ అనేది రీడైరెక్ట్ పేమెంట్ కోసం రీడైరెక్ట్ చేయబడుతుంది అన్నమాట. సో ఇక్కడ మనము యూపీఐ ఐడి ద్వారా కావచ్చు, కానీ మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏ ద్వారా అయినా సరే మనం అమౌంట్ను ఇక్కడ పే చేయడానికి అవకాశం అనేది ఉన్నది. సో అదేవిధంగా రీవెరిఫికేషన్. సో రీవెరిఫికేషన్ అన్నట్టయితే టోటల్గా ప్రశ్నపత్రాన్ని, మనం రాసినటువంటి ప్రశ్నపత్రాన్ని తిరిగి ఇంకొక ఉపాధ్యాయుడు వెరిఫై చేస్తారు. తర్వాత ఆ సంబంధిత ప్రశ్నపత్రాన్ని మనకు స్కాన్ కాపీ కూడా పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రీవెరిఫికేషన్ పర్పస్ 1300 రూపాయలు ఒక్కొక్క పేపర్కు నిర్ణయించడం జరిగింది. సేమ్ ఇదే విధంగానే ఇక్కడ మనం హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఇస్తాం. సో ఇంతకుముందు విధంగానే మన వివరాలన్నీ సరిచూసుకుంటాం. ఏ సబ్జెక్టుకి రీవెరిఫికేషన్ అప్లై చేయదలుచుకున్నామో ఆ సబ్జెక్టు లెఫ్ట్ సైడ్న చెక్ బాక్సెస్ క్లిక్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఇందాక రీకౌంటింగ్కి అయితే 260, రీవెరిఫికేషన్కు ఈచ్ సబ్జెక్ట్ 1300.
రూపాయలు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మొబైల్ నెంబర్, అడ్రస్, పిన్ కోడ్ ఇచ్చి ఇంతకు ముందులాగే పేమెంట్ చేస్తాం. సో ఈ విధంగా పేమెంట్ చేసిన వెంటనే మనకు ఒక అప్లికేషన్ నెంబర్, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది కూడా జనరేట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా స్టూడెంట్ సర్వీసెస్లో మనం ఏ సర్వీసెస్ చేసినా మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ రావడం జరుగుతుంది. మరి మన యొక్క అప్లికేషన్ స్టేటస్ను నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేటువంటి ఈ లింక్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో మనం మైగ్రేషన్కి అప్లై చేసినా, ఏ దానికి అప్లై చేసినా మనకి ఇక్కడ ఒక నెంబర్ రావడం జరుగుతుంది. సో రైట్, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆ రిజిస్టర్ నెంబర్ను ఇచ్చి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. Subscribe to my channel.